డీటెయిల్స్ చూద్దాం. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు సీఎం దిశానిర్దేశం చేశారు. స్టేట్ ఓన్ రెవెన్యూస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,04,345 కోట్లుంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,10,643 కోట్లుగా నమోదైందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ నుంచి 33,679 కోట్లు, గనుల శాఖ నుంచి 10,300 కోట్లు, స్టాఫ్లు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 11,047 కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఓన్ రెవెన్యూలో 6% వృద్ధి నమోదైందని తెలిపారు. 26-27 ఆర్థిక సంవత్సరానికి 1,27,506 కోట్ల మేర ఆదాయాన్ని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందన్నారు సీఎం. గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, వాణిజ్య పనులు, రవాణా తదితర శాఖల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయంలో ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వ శాఖలు చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు సిఎస్ సాయి ప్రసాద్, ఆర్థిక, రవాణా, ఎక్సైజ్, గనులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, వాణిజ్య పనులు, అటవీ, పురపాలక శాఖల అధికారులు హాజరయ్యారు.